ప్రేమగల దేవా, జాలిగల దేవా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా, నీ పరిశుద్ధ నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. ఎంతమంది యవన బిడ్డలైతే తండ్రి తమ ఇష్టానుసారంగా జీవిస్తున్నారో తండ్రి, తల్లిదండ్రుల మాట వినకుండా యేసయ్యా మరి నాయన తమ జీవితమును తమ భవిష్యత్తును అయ్యా మరి పాడు చేసుకొనుచున్నారు తండ్రి. మీరెవరందరితో మాట్లాడమని వేడుకొనుచున్నానయ్యా. దురలవాట్ల చేత ప్రభువా, త్రాగుడు చేత నాయన, మద్యము చేత, గుట్కాల చేత యేసయ్యా మరి తండ్రి అయ్యా మరి రకరకాలైనటువంటి చెడు అలవాట్ల చేత ఎంతమంది యువత దేవా తమ జీవితములను అంధకారంలో చీకటిలో అయ్యా మరి పడవేసుకొనుచున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ రక్షించమని వేడుకొనుచున్నాను తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. యేసయ్యా నీకు వందనములు నాయన. ఎంతమంది బిడ్డలైతే యేసయ్యా మరి సెల్ ఫోన్కి బానిసైపోతున్నారో, సెల్ ఫోన్లో రకరకాలైనటువంటి వీడియోలు చూస్తూ యేసయ్యా పబ్జి గేమ్స్ ఆడుతూ, రీల్స్ చూస్తూ యేసయ్యా మరి షార్ట్ వీడియోలు చూస్తూ దేవా మరి నాయన తమ యొక్క తండ్రి ఆలోచనలను, తమ యొక్క నాయన మనస్సును చెదరగొట్టుకుంటున్నారు తండ్రి. మీరే వారిని అందరినీ విడిపించమని వేడుకొనుచున్నాను. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత తండ్రి వారి కన్నులకు గుడ్డితనము కలుగ చేసి నాయన నీ మహిమను చూడకుండా దేవా నీ పరిశుద్ధతను చూడకుండా నాయన నా తండ్రి నిన్ను వెంబడించకుండా అయ్యా మరి తండ్రి అపవాది దాని ఉచ్చులోనికి లాగుతున్నాడు ప్రభువా. నాయన నరుడు యవన కాలమున నీ కాడి మోయట మేలు అని సెలవిచ్చిన దేవుడో తండ్రి. మరి ప్రతి ఒక్క యవన బిడ్డతో యేసయ్యా ఈ ఉదయ కాలము మీరు మాట్లాడమని వేడుకొనుచున్నాను తండ్రి. మాట్లాడండి ప్రభువా తండ్రి. అంధకారం నుండి, చీకటి నుండి దేవా వారిని విడిపించి నాయన నీ కృపలో భద్రపరచుకోమని వేడుకొనుచున్నాను యేసయ్యా. మరి సౌలుతో మాట్లాడినటువంటి దేవుడవు నాయన, దావీదుతో మాట్లాడినటువంటి దేవుడవు యేసయ్యా నీకు వందనములు ప్రభువా. స్టెఫెనును అయ్యా మరి స్టెఫెనుతో మాట్లాడినటువంటి దేవుడవు తండ్రి. మరి నాయన మరి ప్రతి ఒక్క యవ్వన బిడ్డతో మీరు మాట్లాడి తండ్రి పాప బంధకముల నుండి మీరు విడిపించి నీ పరిశుద్ధమైనటువంటి నాయన నిష్కలంకమైనటువంటి హృదయమును, మనస్సును ఈ ఉదయకాలం వారందరి మీద కుమ్మరించమని యేసయ్యా అతి పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.